గోదావరి మహోగ్ర రూపంతో లంక గ్రామాలు వరద గుప్పిట్లో విలవిల్లాడుతున్నాయి. కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం టేకుచెట్టుపాలెం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అణిదీపు గోదావరి బీభత్సమైన వరదతో మొత్తం భీకరమైన వరద ప్రవాహాలతో కోనసీమలోని లంకలన్నీ కూడా పూర్తిగా నీటిలోనే మగ్గిపోతున్నాయి. ఇప్పటికే వారం రోజులుగా కొన్ని లంకలు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇక్కడ ప్రజలంతా కూడా అవస్థలు పడుతూ రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని మల్లికపురం వద్ద ఉన్నాం. ఇక్కడ టేకుచెట్టుపాలెం నుంచి అప్పనిరామల లంక వరకు మనం ప్రయాణిస్తున్నాం. పడవల్లో ఈ అప్పనిరామల లంక పంచాయతీ పరిధిలోని గ్రామాలన్నీ కూడా 5 రోజులుగా నీటిలోనే మగ్గిపోతున్నాయి. పూర్తిగా ప్రజలందరూ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. 4500 జనాభా ఈ అప్పనరామలంక పరిధిలో ఉన్నారు. కొత్తలంక, ఓఎన్జీసీ కాలనీ, అప్పనరామలంకతో పాటు ఇతర లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వశిష్ట గోదావరి మొత్తం పూర్తిగా ముంచేసింది. భద్రాచలం నుంచి భారీగా వచ్చిన వరద ప్రవాహాలు ధవళేశ్వరం నుంచి పూర్తిగా ఇక్కడికి తరలి వస్తున్నాయి. కోనసీమలోని లంకలన్నీ కూడా ఇదే పరిస్థితి ఉంది. రాజోలు నియోజకవర్గం సముద్ర తీరానికి అతి దగ్గరగా ఉంటుంది. అంతర్వేది తీరం కొద్ది దూరంలోనే ఉంది. ఇక్కడి నుంచి పూర్తిగా ఈ ప్రాంతం అంతా మనం చూడవచ్చు. నిత్యం ఈ పడవల్లో లంకవాసులు రాకపోకలు సాగిస్తూ ఇలా ఇబ్బందికరమైన ప్రయాణం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం పి గన్నవరం నియోజకవర్గంలోని బూరుగుల్లంక వద్ద ఒక పడవ బోల్తా పడింది. మంచినీళ్ళ బస్తాలతో వెళ్తున్న పడవ సిద్ధమవుతుండగా ఒక్కసారిగా గోదావరి వడిలో చిక్కుకుంది. వెంటనే అక్కడ కూలీలు అయితే సురక్షితంగా కొంతమంది పోలీసులు రక్షించారు. ఒక యువకుడు మాత్రం గల్లంతయ్యారు. ఈ పడవ ప్రయాణం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక్కోసారి చాలా సుడులు తిరిగే ఈ గోదావరి ప్రవాహాల్లో రాకపోకలు సాగించడం అంటే భయాందోళన కలిగిస్తుంటాయి. మొత్తం అపార జలాలు చూడవచ్చు. కొబ్బరి తోటలు, ఉద్యానవన పంటలు కోనసీమ వ్యాప్తంగా సంవత్సరం పొడుగునా కూడా పండిస్తుంటారు. అరటితో పాటు బొప్పాయి, అలాగే వరి, మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా నీట మునిగిపోయింది. ఇది పూర్తిగా సముద్ర తీరానికి దగ్గరగా ఉండే ప్రాంతం సఖినేటిపల్లి మండలం. ఈ లంకలన్నీ ఇలా వరద గుప్పిట్లోనే రోజుల తరబడి పూర్తి స్థాయిలో ఉండాల్సిన దుస్థితి నెలకొంది. భద్రాచలం వద్ద తగ్గిన గోదావరి మళ్ళీ ప్రమాదకరమైన ప్రవాహాలతో ధవళేశ్వరం వద్దకు భారీగా అపార జలాలు తరలి రావడంతో అవన్నీ కూడా దిగువకు వదులుతున్నారు. గౌతమి, గోదావరి, వైనతేయ, వశిష్ట 3 పాయలు ఉధృతిగా ప్రవహిస్తూ కోనసీమ లంకల్ని చుట్టుముట్టేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ లంక గ్రామాల్లో కొన్ని చోట్ల ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన బియ్యం, అలాగే కందిపప్పు, మంచి నూనె, ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఇలా నిత్యావసర సరుకులు అయితే పంపిణీ చేశారు. కొన్ని లంకల్లో ఇప్పటికీ బియ్యం అయితే అందించారు. మిగతా సరుకులు కూడా విడతల వారీగా అన్ని లంకలకు కూడా చేరవేసేందుకు యంత్రాంగం అయితే తరలిస్తోంది. ఈ లంకకి ప్రస్తుతం అయితే బియ్యం అందించారు. రాజోలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం పూర్తి స్థాయిలో ఈ వరద గుప్పిట్లోనే టేకుచెట్టుపాలెం లంక గ్రామాలు, అప్పనరామ లంక పరిస్థితి అయితే ఉంది. ఇళ్లలోకి నీరు చేరింది. పూర్తిగా ఈ ఇళ్ల వద్దకు వెళ్ళటానికి కూడా పడవల్లోనే రాకపోకలు సాగించాల్సిన దుస్థితి అప్పనరామ లంక ఉంది. ఇది పూర్తి చివరి ప్రాంతం, సముద్ర తీరానికి దగ్గరగా ఉండే అత్యంత లోతట్టు ప్రాంతం కావడంతో మొత్తం రోజుల తరబడి భారీ వరద ప్రవాహాలు, గోదావరి జలాలు మాత్రం ఈ గ్రామాలను, లంక గ్రామాలను ముంచెత్తుతూ ఉంటాయి. రాకపోకలు సాగించేందుకు ఈ ప్రమాదకరమైన గోదావరిలోనే ప్రజలందరూ కూడా ప్రయాణించాల్సిన పరిస్థితి అవుతుంది. కోనసీమ వ్యాప్తంగా కాజ్వేలు, అలాగే వంతెనలు ఏర్పాటు చేయాలి, ఎత్తైనగా వంతెనలు కట్టాలి అనేది దశాబ్దాలుగా ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో అవి సాకారం అవుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా లోతట్టు ప్రాంతాల్లో కాజ్వేలు, వంతెనలు ఉండటం, అవి మునిగిపోవటం, దారులన్నింటినీ గోదావరి భారీ వరద ముంచెత్తడంతో పూర్తిగా రాకపోకలకు మాత్రం అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. కోనసీమలో మరికొన్ని రోజులు లంక గ్రామాల్లో ఈ భీకరమైన గోదావరి వరద ప్రవాహాలు ఇలాగే ఉండనుంది. ఈ వరదల్లోనే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ భయాందోళన చెందుతూ రాకపోకలు సాగించే పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మాత్రం ఇంకా ధవళేశ్వరం వద్ద అంతకంతకు గోదావరి పెరుగుతూనే ఉంది. భద్రాచలం వద్ద కాస్త గోదావరి శాంతించింది, అది తగ్గుముఖం పట్టింది. అయితే భద్రాచలం వద్ద పెరిగిన వరదంతా కూడా ధవళేశ్వరంకి వస్తుంది. ఆ వరదంతా
కోనసీమ చివరి ప్రాంతాలకు చేరేసరికి గంటల కొద్దీ సమయం పడుతుంది. మరో 2 రోజులు మాత్రం భీకర వరద కోనసీమ లంకల్లో ఇలాగే ఉంటుంది. ఆ తర్వాత కూడా తగ్గుముఖం పట్టిన రోజుల తరబడి ఈ బురద నీటిలోనే లంకవాసులు రాకపోకలు సాగించే పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మనం సకినేటిపల్లి మండలంలోని అప్పనరాముని లంక పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తున్నాం. ఈ లంక గ్రామాల పరిధిలో లోతట్టు ప్రాంతాలు 5 గ్రామాలు అయితే ఉన్నాయి. మొత్తం కూడా పూర్తి స్థాయిలో చూడవచ్చు. ఎటు చూసినా జలాలే. గోదావరి భారీ వరదలతో మొత్తం తోటలన్నీ కూడా నిండిపోయి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇంకా ఎన్ని రోజులు ఇలా ఈ వరద ఉంటుంది, ఇంకా ఎప్పుడు తగ్గుతుంది అని మాత్రం గోదావరి లంకవాసులు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం పి గన్నవరం లంకల్లోనూ ఇదే దుస్థితి నెలకొంది. అట్లాగే గౌతమి గోదావరి తీరం ముమ్మిడివరం నియోజకవర్గ ప్రాంతం అంతా కూడా ఈ లంక గ్రామాల్లో వరద నీరు ముంచేసి ప్రజలను మాత్రం తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి నెలకొంది. జూన్ జూలైలో సాధారణంగా ఆగస్టు నెలలో భీకరమైన వరదలు గోదావరికి వస్తుంటాయి. గత 2-3 ఏళ్లుగా జూన్ జూలై నెలల్లోనే భారీ వరదలు, ప్రమాదకర వరద ప్రవాహాలు కోనసీమలోకి రావడం, ధవళేశ్వరం నుంచి మొత్తం ఊర్లన్నీ ముంచెత్తడంతో ప్రజలు మాత్రం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.